ఇది విన్న తర్వాత నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే చాలామంది అంటుంటారు నిజాయితీగా బతకగలిగేది కేవలం ఒక పేదవాడే అని. కానీ నిజంగా మళ్ళీ ఈరోజు అదే రుజువైంది, అదే నిజమైంది. ఎందుకంటున్నానంటే మాట నేను ఒడిస్సాలోని తన చెల్లి చనిపోయిందని, తన చెల్లి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత కార్యక్రమాల కోసం తన చెల్లి అకౌంట్లో ఒక 19,000 రూపాయలు ఉన్నాయని తనని విత్డ్రా చేసుకుందామని బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళందరూ నామినీ లేకుండా మేము ఆ డబ్బులు ఇవ్వము అని అతన్ని బ్యాంకుల చుట్టూ పదే పదే తిప్పుతూ, సో అతనికి తర్వాత మళ్ళీ డెత్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అదైనా తీసుకురండి అని చెప్పి పంపించేశారు. అతనికి ఏం తెలుసు, నామినీ అంటే తెలీదు, డెత్ సర్టిఫికేట్ అంటే తెలీదు. అతను ఏం చేశాడంటే ఆ బాధనన్నిటిని తట్టుకోలేక మళ్ళీ వెళ్ళి శ్మశానానికి వెళ్ళి చెల్లి శవాన్ని ఏదైతే ఉందో తవ్వి తీసుకొని వచ్చి మళ్ళీ బ్యాంక్లో తీసుకెళ్తే అప్పుడు వాళ్ళందరూ షాక్ అయ్యి ఆశ్చర్యపోతున్నారు. సో ఇంత జరిగితే కానీ బ్యాంక్ వాళ్ళు నిజమని నమ్మలేదు. లేదంటే ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల వారిని కనుక్కున్నా కూడా తెలుస్తుండే కదా, లేదంటే అతని అవతారం చూసినా కూడా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుండే, ఓకే ఇతనికి తెలీదు, వీటి గురించి క్లారిటీగా చెప్దాం, ఇంకెవరైనా ఉంటే వాళ్ళని తీసుకురమ్మందాం అనేది కూడా చెప్పలేదు. ఎలా చేస్తారండి ఇలాంటివి? ఒక పేదవాడు, అతనికి ఏం తెలుసు, జస్ట్ 19,000 రూపాయల కోసం ఆశపడొచ్చాడు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నిజాయితీ ఇంకెక్కడ దొరకదు మీకు. డబ్బులున్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళకి ఇంకొక రకంగా జరుగుతుంది న్యాయం అనేది. ఇక్కడ చూడండి, ఎంత బాధపడితే కానీ వాళ్ళ చెల్లి శవాన్ని బ్యాంక్ వరకు రాలేడు కదా. ఇంకెప్పుడైనా మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే, మీకు ఎవరైనా పేదవారు వచ్చి అడిగితే వాళ్ళను తెలియకపోయినా కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కొని అది నిజమా కాదా తెలుసుకొని తర్వాత అయినా ఇవ్వండి. కానీ ఇలా మరి బ్యాంకుల చుట్టూ తెంపించుకునే పనులు చేయకండి.